హాయ్ అండి. ఎంతమంది కుంకుడుకాయలు కొడుతున్నారండి ఈ రోజుల్లో? చిన్నప్పుడు మా అమ్మగారైతే ప్రతి శుక్రవారము మరి కుంకుడుకాయలతోటి తలంటు స్నానం చేయించేవాళ్ళన్నమాట. అప్పుడే షాంపూలు వస్తున్నాయి కొత్తగా. ఇంకా వస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ షాంపూతోనే స్నానం చేస్తే తల స్నానం చేశానని చెప్తే అప్పుడు 5th క్లాస్ నేను. అప్పుడే కొత్తగా రీసెంట్గా వస్తున్నాయి అన్నమాట. అయితే చెప్పాను మా అమ్మకి, అమ్మ ఈ కుంకుడుకాయలు కళ్ళల్లో పడి చాలా కళ్ళు మంటలు వస్తున్నాయమ్మా, వద్దుమా అని చెప్పాను. అది ఒక రోజు నాకు చాలా భయంకరమైన రోజు అన్నమాట. ఇది ఇంకొక రకం. ఏంటి, ఈ కుంకుడుకాయలు తలస్నానం చేసేది ఇంకొక రకం. ఆదివారం వచ్చిందంటే చూడండి, అందరూ సండే అని మనము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, కానీ ఆ రోజు మా తమ్ముడికి నాకైతే భయంకరమైన నరకం అన్నమాట. ఏంటంటే మా అమ్మగారు అవధం తీసుకొచ్చేవాళ్ళు. అవధం తీసుకొచ్చి అందులో దినుసులన్నీ పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేవాళ్ళు. ఆ పొడిని ఆ అవధంలో వేసి బాగా ఉడికించి అల్లము, తర్వాత వచ్చేసి శొంఠి, మిరియాలు, ఇంకా అన్నీ మొత్తం దినుసులన్నీ కలిపి మా అమ్మగారు బాగా ఆముదంలో ఉడికించి ఆ అవధాన్ని పట్టేవాళ్ళండి మాకు. అబ్బా, ఆ అవధం తాగుతుంటే నరకం కనిపడేదన్నమాట. ఇక ఆ రోజు ఇంకా మా పని ఎలా ఉండేదంటే ఇక అలా ఉండేదన్నమాట. అయితే ఆ తర్వాత మిరియాల రసం కాసి ఇచ్చేవాళ్ళు ఒక గిన్నె నిండా. ఎందుకంటే ఇక నా వాష్రూమ్ తిరగాలి కాబట్టి, కడుపు ఫ్రీ అయిపోవాలి అని చెప్పానని చేస్తే ప్రతి ఆదివారం మాకు అదే పని చేసేవారు అన్నమాట మా అమ్మగారు. అయితే ఇంకా మా అమ్మగారిని అసలు ఎందుకు ఇలాంటి అమ్మ కడుపును పుట్టేమో అని అనుకొని ఏడ్చేదాన్ని నేనైతే. కానీ ఆ అమ్మ ఎంత మంచి అమ్మో తర్వాత తెలిసే టయానికి ఆమె లేదన్నమాట. అయితే ఈ కుంకుడుకాయలు కొట్టేటప్పుడు తర్వాత మా అమ్మగారి హయాంలో కుంకుడుకాయలే వాడామండి. తర్వాత నా హయాం వచ్చిన తర్వాత షాంపూ మొదలుపెట్టాను. అంటే తెలియదు కదా, అవగాహన లేదు కదా, వీటి గురించి తెలుసుకోవడం అనేది తెలియదు. ఫ్యాషన్ ప్రపంచం ఎటు పోతుందో మనం అటు వెళ్ళిపోవాలి. ఏదో కొత్త రంగులు, ఏదో శుభలగ్నం మూవీలో కానీ బొట్టు పెట్టుకోవడం కాదు, బొట్టు బిళ్ళలు పెట్టుకుంటే ఫ్యాషన్, డబ్బున్న వాళ్ళు అనుకుంటారు అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే ఏమో కొత్తగా అనుసరిస్తున్నారంటే అది బాగుందేమో అని అనుకునే వాళ్ళమే, కానీ అందులో మనము పక్కన పెట్టే వాటిలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి అనేది మనకు తెలియదు అన్నమాట. అయితే తర్వాత షాంపూలు కాలం పోయిన తర్వాత మరలా నేను కుంకుడుకాయలు మోడటం మొదలుపెట్టాను. అంటే ఒకటి, ఈ కుంకుడుకాయలు చూసినప్పుడు మా అమ్మగారి జ్ఞాపకాలు చాలా ఉంటాయండి. సో కాబట్టి అవి కూడా నాకు ఒక మంచి హెల్ప్ అవుతాయి. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కూడా ఒకటి మనకి మంచిది హెల్త్. ఇంకోటి మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి ఇలా నేను ఆ కుంకుడుకాయలు కొట్టి నా చేత కొట్టించేవాళ్ళం అమ్మగారు. ఇంకా కొట్టి ఇలా నేను ఆ పక్కన గింజలు ఇలా పెట్టుకునేదాన్ని ఆడుకోవడానికని. అయితే అప్పుడు రోజుల్లో గోళీలు ఇవేరన్నమాట. ఇప్పుడు రోజుల్లో మన తయారు చేసిన సీసం గోళీలు వచ్చినాయి, కానీ అప్పుడు రోజుల్లో గోళీల ఆటలు అంటే ఇవే న్యాచురల్. అంటే అప్పుడు అన్నీ న్యాచురల్ అన్నమాట. ప్రకృతి నుంచి వచ్చిన ఆటలు, ప్రకృతి నుంచి వచ్చిన ఆహారము, ప్రకృతి నుంచి వచ్చిన ఆరోగ్యము, ఇవన్నీ కూడా న్యాచురల్ అన్నమాట. కానీ మనము ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలా అని చెప్పనని మనము ఖర్చు పెట్టుకుంటా ఉన్నాము. నిన్న ఒంగోలు వెళ్ళినప్పుడు డిమోట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలు వెళ్తామంటే నేను బయట కూర్చున్నాను. తిరిగే ఓపిక నాకు లేదు, మీరు వెళ్ళి రండి అని చెప్పంటే వెళ్ళారు. సరే వెళ్తే బయట కూర్చుంటే ఒక ఆవిడ సరుకులు తీసుకొచ్చుకొని బయట మొత్తానికి ఒక పెద్ద బ్యాగుకి గోతం సంచికి వేస్తున్నారు. ఇంకా నేను అనుకున్నాను, ఒకవేళ వాళ్ళకి ఏమైనా షాప్ ఉందేమో, షాప్లోకి అమ్ముకోవడానికి ఏమోనని అన్ని సరుకులు అని చెప్పనని చూస్తే అసలు సరుకులు కిలోలు దాదాపు 2 కిలోల ప్యాకెట్లు 3 తీసుకున్నారు ఆమె. అంటే 6 కిలోలు అన్నమాట. తర్వాత వచ్చేసి కంఫర్ట్ పెద్ద బ్యాగు తీసుకున్నారు. అసలు చూసి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ కానీ సోప్స్ కానీ అసలు విచ్చలవిడిగా తీసుకున్నారన్నమాట. ఇంకా నాకు డౌట్ వచ్చి, ఒకవేళ ఇంట్లోకి వ్యాపారానికి ఏమనుకొని ఇవి ఇంట్లోకా వ్యాపారానికి అండి అని అడిగా. నా బొంద వ్యాపారమా పాడా ఇంట్లోకి అన్నారవ్వ.
అంటే నాకు అస్సలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నిజంగా మరి వస్తువుల్ని వృధా చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, డబ్బుని వృధా చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చూసిందల్లా కొనేయాలి, దానివల్ల ఉపయోగం ఉందా లేదని అనేది లేదు, కానీ చూసిందల్లా కొనేయాలన్నమాట. అలాంటి స్త్రీలు కూడా చాలామంది ఉంటారన్నమాట. మా ఇంట్లో అన్నీ ఉండాలి, బయట షాప్లో ఎన్ని ఉన్నాయి అన్నీ ఉండాలి. అదంటే షాపులో ఉన్నాయని మన ఇంట్లో ఎందుకు ఉండాలి? మనకేది అవసరం అది కాదా మన ఇంట్లో ఉండాల్సింది, అది కాదన్నమాట. పక్కింట్లో ఎవరింట్లో ఏదన్నా ఉంటే అది మనకు కావాలి. ఈ మధ్యన ఏంటంటే ఫ్రిడ్జులు వాడకం అనేది ఎక్కువ అయిపోయిందన్నమాట. వేలకు వేలు డబ్బులు పోసి తీసుకొచ్చుకొని జబ్బులు కొనుక్కొచ్చుకుంటున్నారు. కొంతమంది ఫ్రిడ్జులు చూస్తేనండి అసలు ఎలాంటి కంపు కొడతాయంటే అసలు చేపలు అందులోనే, మల్లెపూలు అందులోనే, గుడ్లు అందులోనే, కూరగాయలు అందులోనే, ఆకుకూరలు అందులోనే, ఏదైనా చేసి పెట్టుకున్న పచ్చళ్ళు కానీ అన్నీ అందులో అయితే వాటిల్లో ఉన్న ఆ వాసనలన్నీ మిళితమై ఒకలాంటి స్మెల్ బయటకు వస్తుంది అన్నమాట. అసలు అది మనం భరించలేమన్నమాట కొంతమంది. కాబట్టి ఫ్రిడ్జ్లు కొనుక్కుంటే మనం జబ్బుని తీసుకొచ్చుకున్నాను అన్నమాట. జబ్బుని మనం కొనుక్కొని కొన్ని వేల రూపాయలు పెట్టి జబ్బును కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నట్టేనన్నమాట. సో కాబట్టి నేను ఫ్రిడ్జ్లు వాడేవాడిని, నేను తప్పు పట్టట్లేదండి. కానీ దానివల్ల నష్టం ఎంత ఉందో గమనించమని చెప్తున్నాను. ఎందుకంటే మనము ఏదో ఒక వస్తువు కొనేటప్పుడు ఇది మనకు అవసరమా కాదని చూడట్లేదు. పక్కింట్లో ఉన్న వస్తువు మన ఇంట్లో ఉండాలి, అలా అయితే మీరు ఆలోచన చేయాలి. అంతేకాని మీకు అవసరం అనుకోండి, ఇప్పుడు ఇది వ్యాపారం అనుకోండి, ఒకవేళ అది అవసరం, ఎందుకంటే తెచ్చిన పాలు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ ఏమైనా పాడవుతాయేమో అన్నది ఉద్దేశం వేరు. కానీ మన ఇంట్లో లేదు ఒక వస్తువు. అసలు కొంతమంది ప్రోత్సహిస్తారండోయ్, ఏంటంటే ఏంటి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా, కొనుక్కోవచ్చు కదా, ఎంత, అవును డబ్బులు లేకపోతే ఇన్స్టాల్మెంట్లోనే కొనుక్కోవచ్చు కదా అంటారు. అంటే పిచ్చి సలహాలు, పిచ్చి ఆలోచనలు ఇంకొకరి జీవితాన్ని పాడు చేయడానికి అవి నాంది అవుతాయన్నమాట. సో కాబట్టి పక్క వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న బిడ్డ పుట్టిందనుకోండి, ఇంకా పెరగలేదే అని ఎదురు చూస్తారు. పెరిగిందనుకోండి, ఏంది ఇంకా బడికి పంపలేదు, అంగన్వాడికి పంపుతున్నావా, ఏమీ డబ్బులు లేవా ఏంది అని కలగజేసుకుంటారు. లేదు, ఆ బిడ్డ పుట్టి పాలు విడుస్తుందో లేదో ఈలోపే ఏమైనా పెట్టచ్చు కదా అని అంటారు. పెట్టిందాక వాళ్ళ మనశ్శాంతి ఉండదు, ఆ బిడ్డకి అనారోగ్యం వచ్చిందాక వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సరే ఒక స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత అంగన్వాడికి వెళ్తున్నాం, ఏంది అంగన్వాడికి పంపిస్తున్నావా, మా డబ్బులు లేవు, మీ ఆయన నువ్వు బాగానే సంపాదిస్తున్నావుగా, మీకు బాగానే ఉందిగా అని అంటారు. ఈలోపు వాళ్ళు స్టేజ్కి ఫీల్ అయిపోయి వ్యాన్ ఎక్కిచ్చేస్తారు. వాడికి ఏమో ఆడుకోవాలని ఆశ, తల్లిదండ్రులతో గడపాలని ఆశ, కానీ వీళ్ళేమో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వేసే మాటలకి పంపిస్తారన్నమాట. ఇలాంటి నేను చాలా చూస్తానండో, తెలియకుండా ఏం మాట్లాడట్లేదు, ఇవన్నీ అనుభవాలన్నమాట. అనుభవాలకు మించిన పాఠం ఇంకోటి లేదు. సో కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ చదివైపోయిన తర్వాత మామూలుగా హై స్కూల్ చదివిపోయిన ఎక్కడ చదువుతున్న కాలేజీ అయిపోయిన తర్వాత మరి ఏంటి ఉద్యోగం రాలేదా, ఇంకా ఉద్యోగం మనకి ఎందుకండి, వాళ్ళకి ఉద్యోగం వస్తే ట్రై చేసుకుంటారు కదా. ఉద్యోగం వచ్చిందాక ఒక తపన, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి కాలేదా ఇంకాను, చూడండి సంబంధాలు అని వీళ్ళు వచ్చి సలహా ఇస్తారన్నమాట. ఈ వివాహం అయిన తర్వాత ఏంది ఇంకా పిల్లలు పుట్టలేదా, పిల్లలు పుట్టిన తర్వాత ఇది జీవిత చక్రంలో ముందు ఇతరుల పాత్ర ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇతరుల పాత్రలు కానీ మన లైఫ్లో ఉందంటే అది నష్టమే కానీ అది లాభం అయితే కాదు. కాబట్టి తీసుకోవచ్చు సలహాలు అవసరమైనప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మన పెద్దవారి సలహాలు తీసుకోవాలి. కానీ అనవసరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని మనం కొంచెం దూరంగానే పెట్టాలి, ఎందుకంటే అది మనకే మంచిదన్నమాట. సో కాబట్టి మనం మేలైన దాన్నే చూసుకోవాలన్నమాట. నేనైతే ఈ మాటల సందట్లో మొత్తం కొట్టేస్తూ ఉన్నాను, స్టోర్ చేసి పెట్టేస్తాలేండి. మళ్ళీ రోజు కొట్టకుండా మనం నానేసుకున్నామంటే సరిపోతుంది. ఎప్పుడైనా మన కుంకుడుకాయలని ఒక్కసారిగా 1 కిలో తీసుకొచ్చుకొని మనం ఈ విధంగా కొట్టేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి కావలసినప్పుడు మనం ఒక్క 10 నిమిషాల ముందు మన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్క 10 నిమిషాల ముందు మనం నీళ్ళలో వేడి నీళ్ళగా నానేయగలిగితే, వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళు, చన్నీళ్ళు ఉంటే చన్నీళ్ళు, దేంట్లో ఉన్న మనం కానీ నానేయగలిగితే మరి చక్కగా మనకు మంచి షాంపూ తయారవుతుంది అన్నమాట. అందులో కొంచెము మందార పాకులు కలిపామనుకోండి, మెత్తంగాను
ఇలా దంచి ఇంకా సూపరు. కాబట్టి న్యాచురల్ మన ప్రకృతి మనం వాడుతూ ఉంటే మన పిల్లలు వాడతారు, మనం వాడకపోతే మన పిల్లలకి ఎట్లా తెలుస్తుంది. కాబట్టి మన పూర్వీకుల్ని, మన ప్రకృతి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందండి. ఇంకా నేనైతే ఈ కుంకుడు గింజలు ఏమనుకుంటున్నానంటే, కొన్ని చోట్ల ఇవి బాల్స్ లాగా విసిరేసామనుకోండి, అవి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అవి మొలకొస్తాయేమో, ఎక్కడన్నా మొలక రాకపోతాయి అనేది ఒక ఆలోచన. సో కాబట్టి ఈ సర్వీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నాకున్న సర్వీసుల్లో ఇంకొక సర్వీస్ అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు చీమ అసలు దానికంటే బరువైన దానిది ఎట్లా లాక్కెళ్తుందో, అంటే తన సామర్థ్యాన్ని మించి అన్నమాట. ఉండండి దారిద్దాం. ఓకే క్యారియన్. అలాగే ఒక్కోసారి మన సామర్థ్యం చూసి మనం కొన్ని పరిస్థితులను బట్టి ఈ పని చేయలేమో అనుకుంటాము. కానీ మనం చేయగలం అనేది ఈ చీమ నేర్పిస్తుంది అన్నమాట. చీమలు శ్రమజీవులు అంటారు కదండి. అందుకే దేవుడు బైబిల్లో కూడా చీమలను చూసి నేర్చుకోండి అంటున్నాడు. సోమరులు చీమలను చూసి నేర్చుకోండి అంటున్నాడు. అంటే దాని ప్రయాస ఇప్పుడు వరకు అట్లా లాక్కెళ్ళింది, మళ్ళీ ఇటువైపు నుంచి ఇటు లాక్కెళ్తుంది. చూడండి, అసలు ఎటువైపు లాక్కెళ్ళాలో కూడా దానికి అర్థం కాని పరిస్థితులు. అంటే దానికంటే 2 బరువైన ఆహారం తీసుకెళ్తుంది. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలో అర్థం కాక వెళ్తుందన్నమాట. సో కాబట్టి మనం కూడా అండి ప్రకృతిని చూసి చాలా చాలా నేర్చుకోవాలి. చిన్న చీమలు శ్రమజీవులు అన్నమాట. ఓకే అండి, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.